ఏలూరు నగరంలోని ఆశ్రమ కాలేజీలో ఆంధ్ర క్రికెట్ టీం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు 2020 బ్లైండ్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నట్లు టీం మేనేజర్ ఎల్ నరేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన జట్లు ఈ మ్యాచ్లలో పాల్గొంటాయని, అనంతరం ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కోచ్ అర్జున్ అవార్డు గ్రహీత అక్షయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్లైండ్ క్రికెట్లో దేశవ్యాప్తంగా ఎన్నో విజయాలు సాధించామని, ఇటీవల ట్రైన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నామని తెలిపారు. అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో కొత్తగా బోర్డు తీసుకోవడం, దానికి అధ్యక్షులుగా శరత్ సార్ సుప్రీం కోర్టు అడ్వకేట్, ఆయన కూడా టోటలీ విజువల్ ఇంపైర్డ్ అయినప్పటికీ, అలాగే సెక్రటరీగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ ని గత 15 సంవత్సరాలుగా ముందుకి నడిపిస్తూ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ ని కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని హక్కులు బాధ్యతలను గుర్తు చేస్తున్నటువంటి శ్రీ జి రవీంద్ర భావన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సాధించాలి, ఇండియన్ టీం కి ఆడాలి, లేకపోతే ఇండియన్ టీం కి వరల్డ్ కప్ తేవాలి అని ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ సాధించడంలో మీ అంతా మీరు సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి